జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె నలుగురు కుమారులు, ఒక మేనల్లుడు, ఒక కేథలిక్ మతగురువు చేత లైంగిక దాడికి గురయ్యారని ఆమె కనుగొన్నారు. ఈ దిగ్భ్రాంతికరైన నిజం ఏప్రిల్ 2002లో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ సమయంలో సుప్రసిద్ధ అమెరికన్ వార్తాపత్రిక ది బోస్టన్ గ్లోబ్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒక చిన్న పాత్రికేయ బృందం వెలికితీసిన వాస్తవాలు అమెరికానే కాక యావత్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ప్రజలు పవిత్రమైనదిగా, నైతికమైనదిగా విశ్వసించిన ఆ సంస్థ తన వ్యవస్థలో ఇంతటి కలవరపరిచే నేరాలను దాచిపెడుతోంది. ఈ ఆరోపణలకు కేంద్రంగా ఉన్నది మతగురువు జాన్ జియోగన్. ఈయన బోస్టన్ ప్రాంతంలోని అనేక చర్చిల్లో సేవలందించారు. మొదట ఒక మతనాయకుడు ఇలాంటి నేరాలకు పాల్పడగలడని డస్సాడ్ నమ్మలేకపోయారు. కానీ పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులు, వారిలో నెలకొన్న భయం నెమ్మదిగా నిజాన్ని బయటపెట్టాయి. ఆమె చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆమెను అడచివేయడానికి ప్రయత్నించారు. ఆ మతగురువును వెంటనే తన పదవి నుండి తొలగించనేలేదు. దానికి బదులుగా అతన్ని కేవలం ఒక పారిష్ నుండి మరొక పారిష్ను బదిలీ చేశారు. ఇది సమస్యను పరిష్కరించలేదు. నిజానికి ఇది వేధింపులు కొనసాగడానికి మరింత ఆస్కారం కల్పించింది. ప్రతి కొత్త ప్రదేశంలోనూ మరింత మంది పిల్లలు అతనితో సంబంధంలోకి వచ్చారు. ప్రమాదం పెరిగింది. చివరికి కొన్ని కుటుంబాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. క్రమంగా మరింత ఎక్కువ మంది బాధితులు ముందుకు వచ్చారు. కోర్టు రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు ఈ సమస్య సంవత్సరాలుగా ఉందని వెల్లడించాయి. ఏప్రిల్ 2002లో 86 మంది బాధితుల తరఫున సామూహిక దావా వేయడంతో ఈ కేసు మరింత పెద్దదిగా మారింది. ఇది యునైటెడ్ స్టేట్స్ అంతటా దేశవ్యాప్త చర్చకు దారితీసింది. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బోస్టన్ చర్చి నాయకుడు బెర్నార్డ్ ఫ్రాన్సిస్ లా ఏప్రిల్ 11, 2002న బహిర్గంగా క్షమాపణ చెప్పారు. అదే సమయంలో ది బోస్టన్ గ్లోబ్ యొక్క ప్రసిద్ధ స్పాట్లైట్ బృందం ఈ కేసుపై లోతైన దర్యాప్తును ప్రారంభించింది. ఎడిటర్ మార్టీ బారన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రిపోర్టర్లు వాల్టర్ రాబిన్సన్, మైకెల్ రెజెండెస్ కోర్టు పత్రాలు, వాంగ్మూలాలను పరిశీలించారు. వారి పరిశోధనలలో ఇది కేవలం కొన్ని చెదురుమదురు సంఘటనలు కాదని, ఇది ఒక పెద్ద సంస్థాగత సమస్య అని తేలింది. జాన్ జియోగన్ 130 మందికి పైగా పిల్లలపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. స్పాట్లైట్ బృందం నివేదిక ప్రచురించినప్పుడు అది ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని సృష్టించింది. ఈ వెల్లడైన విషయాలు మత సంస్థలలో జవాబుదారీతనం, పిల్లల భద్రత గురించి ఒక పెద్ద చర్చను రేకెత్తించాయి. ఇది ఒక ముఖ్యమైన సత్యాన్ని కూడా నిరూపించింది. ఒక సంస్థ ఎంత శక్తివంతమైనదైనా సత్యాన్ని ఎప్పటికీ దాచలేరు.